ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6 JVR. కోయార కోయ్ 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 కోయారి కోయ్ 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 కోన్ కోయ్ మేకను కోయ్ నన్ను కొయ్యి నన్ను కొయ్యరా వచ్చిన దగ్గర నుంచి కొయ్యి 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 సరేగా బాబాయ్ మన చేసేద్దామండి వేసేద్దాం. నేను రోజు బాటిల్ తీసుకొచ్చి పెడతంటే నువ్వు రాగేసి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎప్పుడైనా నువ్వు బాటిల్ తెచ్చారు నువ్వు? తెచ్చా పంపులు అంటున్నాయి. అయ్యి బాబోయ్, కోయార కోయ్ 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 మందు పోయి పోయడానికి ముందు నా దోషిట్లో పోయి. సారీ బాబాయ్, గ్లాసులు మర్చిపోయా. మరి ఎప్పుడు ఏదో మర్చిపోతూ ఉంటావు కదా. ఏమిటో ఏ చేసి పనులన్నీ ఇలాగే ఉంటాయి. వేరే గేమ్ చేంజర్ రామ్ చరణ్. రేయ్ తొందరగా రారా, ఎప్పుడు లేటే. ఏ పని చేసినా కూడా ఇంతే. బాబాయ్ కోనిపోయి మందు పోయి వస్తానులే మందు. ఎత్తు. ఏంటి బాబాయ్ మరీ కొంచెం పోసావు? అది ఏంటనుకుంటున్నావు? ఇది ఫారిన్ స్కాచ్. అయితే కొద్దిగా దాంట్లోకి వాటర్ అక్కర్లేదు. డైరెక్ట్ గా వేసేయడం కాదు, తాగడం. తెలుగు భాష నేర్చుకో. ఏమిటి వేసేస్తావు? మా ఊళ్ళో ఇలాగే మాడతారు. దా జాకెట్లు అంటే నువ్వు చీరలు అన్నావు కదా, నీ జాకెట్లు అనకపోతే ఫీల్ అవుతాయని వేసుకో. ఏదో ఒకటి అంటావులే. ఏమిటో గేమ్ చేంజర్ చూసావా? చూసాగా, నేను చూశానులే. దాని గురించే మ్యాటర్ చూస్తున్నాడు. ఓ మంచి ఊపు మీద ఉంది సినిమా. బాబాయ్ భలే గుర్తు చేసావు. ఏమిటి? దీని గురించి మాట్లాడాలి నీతో. గేమ్ చేంజర్ గురించి ఏం మాట్లాడతారా? అసలు ఈ సినిమా తీసింది ఎవరి కోసం తెలుసా? తెలుసా నీకు? అవును, రామ్ చరణ్ కోసం. రామ్ చరణ్ గారు హీరో. అవును, కానీ తీసింది మాత్రం పవన్ కళ్యాణ్ తీశారు. అవునా? అలా ఎలా ఊహించావురా నువ్వు? ఆయన గురించి తీయడం ఏంటి? నేను ఊహించడం కాదు బాబాయ్, మొత్తం సమాజం అంతా ఊహించింది. సమాజం అంతా అనుకుంటున్నారా? అందరూ. రమేష్ రమేష్ ఉన్నాడా? రమేష్, చంద్రరావు, వీళ్ళందరూ కూడా ఇదే మాట్లాడుతున్నారు. అబ్బే, ఏది పవన్ కళ్యాణ్ గురించి తీశారని? ఏం తీశారు ఏంటి? దానికి ఉదాహరణ కూడా చెప్తున్నారు బాబాయ్. నేను చూశాను సినిమా. ఏం తీశారు? నీకు అందంది వాళ్ళకి అందింది. ఏం నాకు అందంది వాళ్ళకి అందడం ఏంటి? అంత దగ్గరగా ఉందా? స్క్రీన్ దగ్గర ఉన్నారా వాళ్ళు? స్క్రీన్ దగ్గర ఉంటే సినిమాకి దగ్గర ఉన్నట్టు, కానీ వాళ్ళ కథకి దగ్గరగా ఉన్నారు బాబాయ్. ఏమిటట చెప్పు. ఇప్పుడు బియ్యం, రేషన్ బియ్యం. అవును, దాని గురించి పెద్ద గొడవ అయిపోయింది కదా. అవును, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అది ఈ మధ్య సీదా షిప్ అన్నారే. అవును, అప్పుడు పేరు నాని, కొడాల నాని, కాకినాడ ఎమ్మెల్యే పేరేంటి బాబాయ్? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మరి హీరో నాని వీళ్ళందరూ గుర్తుకొచ్చారు అంటారు బాబాయ్. హీరో నాని గుర్తురాలేదా? అంటే ఆయన పాప ఆయన సినిమా నాని, ఈయనేమో పొలిటికల్ నాని. అంటే ఇన్ని నానీలు చెప్పావు, ఆ నాని గారిని ఎందుకు వదిలేసావు? అదే ఈ మధ్యలో ఇలాంటి లేకపోతే ఏమిట్రా? పవన్ కళ్యాణ్ గురించి సినిమా తీయడం ఏమిటి? ఖచ్చితంగా తీసారు అన్నారు. దేని గురించి? అదే ఇప్పుడు బియ్యం. ఇప్పుడు రామ్ చరణ్ ఉన్నాడు సినిమాలో. రామ్ చరణ్ గోడం దగ్గరికి వెళ్ళి రైడ్ చేస్తాడు. ఆ సీన్ ఎక్కడ పుట్టింది అనుకున్నావు? కాకినాడలో పవన్ కళ్యాణ్ చేసిందే పుట్టింది. అది మొన్న ఈ మధ్యన పుట్టింది. సినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు, దీన్ని అట్టుకెళ్ళి అందులో పెట్టేశారంట. అర్థం లేకుండా. సినిమా ఎప్పుడు స్టార్ట్ అయినా మధ్య మధ్యలో కూర్పులు చేర్పులు ఉంటాయి బాబాయ్. నీకు తెలియదు సినిమా గురించి, నాకు తెలుసు. అవునా? మా అసిస్టెంట్ డైరెక్టర్. సినిమా అంతా అయిపోయిన తర్వాత లేట్ అవడానికి కారణం ఇదా? అదే మరి. ఇవన్నీ కూర్పులకి సహజంగా ఊహించి రాస్తారు కథను. అవును, కానీ ఇక్కడ చూస్తూ రాశారు కథనే. అవునా అని అంటున్నారు. మరి అదే శంకర్ గారు ఒకే ఒక్కడని సినిమా తీశారు, గుర్తుందా? అందులో ఒక్కరోజు ముఖ్యమంత్రిగా చిచ్చర పిడుగులా ఏం చేశారు అర్జున్ చేత. అది ఎవరిని ఉద్దేశించి చేశారు? చంద్రబాబు నాయుడు. ఓరి నాయనోయ్, ఒరే నువ్వు ప్రతిదాన్ని ఇలాగ ఒక్కొక్క నాయకుడితో పోల్చేయకరా, నాకు భయం వేస్తుంది. ఈ స్టేట్లలో ప్రతి స్టేట్లలో ఇలాంటి తప్పుడు పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఊహాజనితాలు. అవన్నీ పాయింట్లు తీసుకుని ఆయన సినిమా చేసాడని ఎందుకు అనుకోవు? చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చిన గేమ్ చేంజర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏంటిరా అర్థం పర్థం లేకుండా మాట్లాడతావు? సరే, ఇప్పుడు ఈ పాయింట్ నువ్వు అన్నట్టుగానే వద్దాం. ఇంకో పాయింట్ దొరికింది, వ్యాలిడ్ పాయింట్. ఏమిటది? నేను కూడా నమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే వాడు చెప్పి సురేష్ గారు అదే చెప్పాడు. ఏమన్నా అంటే
30 ఇయర్స్ నేనే సీఎం, 30 ఇయర్స్ నేనే సీఎం, 30 ఇయర్స్ నేనే సీఎం అని ఎవరన్నారు? ప్రతి సీఎం అంటాడు. ఎక్కిన తర్వాత తమిళనాడులో అయినా మరి కర్ణాటకలో అయినా ఏ స్టేట్లో అయినా సరే మన రాష్ట్రం గురించి అడుగుతుంటే నువ్వు తమిళ వెళ్ళిపోతావు బాబాయ్. ఒరే మన రాష్ట్రంలో అన్న వ్యక్తి గురించే మాట్లాడతావేంట్రా? ఎవరన్నారు చెప్పు నాకు, అది చెప్పు. ఆ? ఎవరన్నారు మన రాష్ట్రంలో ఎవరన్నారు? ఒక ఆయన అన్నాడు చెప్పు, నీకు గుర్తు రాకపోతే నేను చెప్పనా? నాకు తెలుసు, ఎవరైనా? జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అదే పెట్టారు బాబాయ్ విలన్కి. ఆహా బాబాయ్ ఆ, విలన్ క్యారెక్టర్ జగన్మోహన్ రెడ్డి అవునా? అని ఆ. అంటున్నారు అందరూ. ఓరి నాయన, మీరు ఇలాంటి ఊహల్లోకి వెళ్ళిపోయి సినిమాని ఇలా పాడు చేస్తారేంట్రా మీరు? సినిమాని పాడు చేయటం బాబాయ్. ఆ. రామ్ చరణ్ గారు అద్భుతంగా చేశారు. నేను ఆయన అద్భుతంగా చేయలేదని ఆ. అంటలేదు. ఆ, పోయి తీసుకొచ్చి జగన్ తోటి పోల్చి పవన్ కళ్యాణ్ తో పోల్చి ఏమిట్రా ఇది? ఈ ఆర్గ్యుమెంట్ ఏమిట్రా అసహ్యంగాను? ఉన్న ఎక్కిన మందు కూడా దీపట్టు నాకు. ఇదిగో ఉమ్, దిక్కుండా ఉమ్. ఇంకో కిక్ వచ్చే ఇంకో మ్యాటర్ చెప్పనా? ఏమిటది? కిక్ వస్తుంది ఇది చెప్తే. అన్ని ఇదేనా? ఆ? అన్ని స్టేట్ గురించే. స్టేట్ గురించే బాబాయ్. కానీ నువ్వు చెప్పాలని వినాలి. నా కర్మ ఏం చేస్తాను? ఒక ఆయన ఉన్నారు కదా, ఒక ఆయన ఏంటి, చాలా మంది మాజీ ఉన్నారు. సీఎం గారు, ఆ. వాళ్ళ నాన్నగారికి సంబంధించి ఒక ప్రమాదం జరిగింది కదా. ఆ, అది కూడా ఆ. పెట్టేశారు అని అంటున్నారు బాబాయ్. ఎవరు? ఎవరేంటి? సురేష్, ఆ. చంద్రరావు, ఆహా. బాబీ గారు. ఆయన ఎవరే? ఆ, నీ పద్ధతి చూస్తుంటే ఆ. ఏదో కావాలని నువ్వు క్రియేట్ చేస్తున్నావా, లేకపోతే జనాలు అన్నారని బాబాయ్ నేను ఏనాడు కూడా నేను ఆ. ఊహించింది కానీ ఆ, వాంటెడ్ గా కానీ ఆ. ఒక్క మాట చెప్పాను నేను. ఇప్పుడు చెప్పివన్నీ నువ్వు చెప్పినవా ప్రజలు చెప్తున్నావా? చెప్పి బాబాయ్ ఓరి నాయన, ఒరే ఏ వీడియోలో అంటే వాళ్ళు జెన్యున్ పర్సన్స్ బాబాయ్. ఎవడెవడ ఏదో అంటే నేను ఎందుకు మోసుకొస్తాను? వాళ్ళు జెన్యున్ పర్సన్స్ కాదని ఎవడన్నాడు? అవును. నేను అన్నది జనం ఇలా అంటున్నారని ఎక్కడ ప్రూఫ్ ఏమైనా ఉందా? రూప్ అంటే నువ్వు వెళ్తావేంటి టీషా దగ్గరికి ఎక్కడికి? నేను వెళ్తా, నాకు చెప్తామంటారు. అవునా? నీ వయసుకి నువ్వు రెస్ట్ తీసుకోవడం తప్ప ఏడైనా వెళ్ళావా జనంలోకి? నేను వెళ్తాను కాబట్టి నాకు చెప్తున్నారు వాళ్ళు. బాగుందిరా నీ ఆలోచన. అన్నీ కూడా బాబాయ్. ఉమ్, ఏది ఏమైనా ఉమ్. జనసేన దృష్టిలో పెట్టుకుని ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఆ క్యారెక్టరేషన్ చూసేవారు రియల్గా ఆ, ఆయన చేసిన పనులు దృష్టిలో పెట్టుకొని ఉమ్, ఈ స్క్రిప్ట్ని వండి వార్చి తీసి విడుదల చేశారని ఉమ్, అంటున్నారు. ఉమ్. నాకు కూడా నమ్మకం ఉంది. అయితే ఈ జనం కూడా ఇది కూడా చెప్పుంటారు, గేమ్ చేంజర్ సినిమా కథ, స్క్రీన్ ప్లే, మాటలు, డైరెక్షన్ అన్ని పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పారా? నువ్వు మాట్లాడితే ఎగతాళికి వెళ్ళిపోతావు. మరి లేకపోతే ఏమిటా? పవన్ కళ్యాణ్ గారిని చూసే ఈ సినిమా తీశారు, ఆయన గురించే ఈ సినిమా తీశారు, ఏమిటి అర్థం పర్థం బాబా లేకుండా? చెప్తాను లాజిక్ చెప్పు నువ్వు. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు కాకుండా ఉమ్, చిరంజీవి గారి కోసం తీశారు, ఉమ్. లేదా నాగబాబు గారి కోసం తీశారు అంటున్నావా? అంటలేదు కదా. అసలు ఒకళ్ళ గురించి సినిమా తీయడం ఏమిట్రా అలా బాబోయ్? కనపడుతుంటే అయ్యో నాయనో, నేను సినిమా ఇప్పుడు చూసాను. చూసిన ఆడియన్స్ కి ఎస్ ఇది పవన్ కళ్యాణ్ ఆ రోజు చేశాడు కదా, కాకినాడలో బోట్లు వెళ్ళి సీదా షిప్ అన్నాడు కదా, అది గుర్తుకొస్తుందంట. ఇది రామ్ చరణ్ గోడందరికి వెళ్ళాడు కదా, మరి యాజ్ ఇట్ ఈస్ అలాంటి షిప్పే పెట్టేయచ్చు కదా. ఈయన గురించి తీసుంటే నువ్వు ఏదో గొడవలు పెట్టుకుని సీజ్ చేయడం దేనికి? దిల్రాజుతో చెప్పొచ్చు కదా నువ్వు. నేను దిల్రాజు గారితో చెప్పాడు, ఆయనే నిర్మాత. ఇప్పుడు చెప్ప మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ పెడతారు. చెప్పండి. ఇంకా అలాంటి point లేదు. ఎప్పుడు ఏ మాట వినవు. వినడం కాదురా బాబోయ్. పోనీ చెప్పు. ఇస్యూ మాఫియా, మైనింగ్ మాఫియా, ఆయన ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు కదా, ఆయన మీద ఇప్పుడు ఆరోపణలు వచ్చినాయి కదా, అదొకటి. ఒరే ఇసుక మాఫియా అనేది ఎప్పటి నుంచో ఉంది. ఉండొచ్చు బాబా, చంద్రబాబు గారి గవర్నమెంట్ లోనూ ఉంది, మన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లోనూ ఉంది, జగన్ గవర్నమెంట్ లో కూడా వచ్చింది. అది పెద్ద కొత్త పాయింట్ గా చెప్తావేంటి నువ్వు? ఎన్ని సార్లు ఉన్నా ఎక్కడెక్కడ ఉన్నా ఈ సినిమా సంబంధించి ఇది మాత్రమే తీసుకున్నారు అని అంటున్నారు. ఏమంటారా, ప్రతి పాయింట్ జగన్ ఉద్దేశించి పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెట్టారని ఆర్గ్యూ చేయడం రాంగ్ ఏమో అనుకుంటున్నాను రా. వాస్తవం చెప్తే నమ్మం. చెప్పు, ఏమిటి వాస్తవం? ఇంకోటి చెప్పనా? చెప్పు. ఇంకోటి చెప్పనా? చెప్పు. చెప్పేస్తాను మరి. ఇప్పుడు ఈవీఎంని ధ్వంసం చేశాడు కదా ఎవరు? పిన్నెల్లి మాచర్ల మాజీ. అవును, అది కూడా పెట్టేశారు. అవునా? అదేమైనా ఊహించి శంకర్ గారు రాశారా? ప్రతిదీ ఆయన ఊహించి రాస్తాడా? మహానుభావుడే, దర్శకుడే. నేను అనుకోవడం ఈ సినిమా ఇంత ఆలస్యం అవడానికి కారణం ఈ పాయింట్లన్నీ జొప్పించడానికి ఏమో అని నాకు అనిపిస్తుందిరా. అబ్బా ఇప్పుడు లైన్ లోకి ఇచ్చే బాబాయ్. ఇంకా వస్తుంది కదా, ఇంకా ఉన్నాయా? ఫైనల్ మ్యాటర్. నేను సినిమా చూస్తున్నంత సేపు శంకర్ గారి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో నేను ఊహించుకుంటున్నాను తప్ప
నీ అంత నీచంగా నేను ఆలోచించలేదురా. నేను ఆలోచించలేదు బాబాయ్. ఆ, అంటున్నా మళ్ళీ నా మీద పెట్టక మళ్ళీ. వాళ్ళు అంటున్నారు నువ్వు చెప్తున్నావా? ఆ, ఆ. వాళ్ళు అన్నారో లేదో నాకు ఒక్క ప్రూఫ్ కూడా లేదు, కానీ ఫైనల్ గా ఒక మాట చెప్తా. చెప్పు ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది. చెప్పు. పిన్ ఎదురు చూస్తా ఉంటది ఇంటికాడ నా కోసమా? నీకోసమే. అందుకని నువ్వు చెప్పే తెలుగు సరిగ్గా చెప్పు. పిన్ని ఎదురు చూస్తూ ఉంటుందంటే ఎవరి పిన్ని, ఎవరి కోసం, ఏం తెలుస్తుందిరా బాబాయ్ ఆ, పిన్ అంటే నీ భార్య. బాబాయ్ బాబాయ్ కొద్దిగా వేసుకొని లైన్ లోకి వచ్చేస్తాం. పర్లేదా? ఇప్పుడు వేసుకున్న దానికి ఎక్కువ ఓకే ఓకే బాబాయ్ మొత్తానికి నా లైన్ లోకి వచ్చా కాబట్టి అవును, అసలు విషయం చెప్పేస్తా. అసలు విషయం ఉంటుందా? చెప్పారా బాబు. రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరేశారు? రామ్ చరణ్ ఫాదర్ క్యారెక్టర్ ఎవరేస్తారు? రామ్ చరణే డ్యూయల్ రోల్. పవన్ కళ్యాణ్. ఒరే పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో ఎక్కడున్నాడు రా? నేను చూశాను. సినిమా పరంగా రామ్ చరణే బాబాయ్. ఆ, ఇందరు మాత్రం పవన్ కళ్యాణే. ఒరే మొహాలు మండోయ్, ఆ, మీరు ఇలా ఊహించేసుకుంటున్నారా? ఊహించుకోవడం కాదు. ఆ, ఎందుకన్నా తెలుసా? ఉమ్, అంత స్ట్రాంగ్ ఎందుకన్నా తెలుసా? ఉమ్. ఏమన్నాడు పవన్ కళ్యాణ్ గారు? చాలా అన్నాడు. నీతోటి ఏమన్నాడు చెప్పు. డబ్బు లేకుండా రాజకీయం చెయ్యాలి ఆ, అన్నాడా? ఆ. అక్కడ కూడా అదే కదా, అక్కడ అదే. ఒరే రాజకీయ నాయకుడు అనేవాడు డబ్బు లేకుండా చేస్తేనే నిజమైన నాయకుడు. అది కరెక్ట్. అలాగే ఎవరు చేస్తున్నారు ఇప్పుడు? డబ్బులు ఖర్చు పెట్టే ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, ఎంపీలు అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ గారు అదే పాయింట్ మీద ఎన్నో మీటింగుల్లో మాట్లాడడం నేను చూసా. ఆ, దాన్ని పెట్టారు, ఆ పాయింట్ అందులో పెట్టేశారు. పెట్టేశారు. అదే నాకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ లేట్ అవడానికి కారణం ఏమిటంటే ఈయన అన్న మాటలు, ఈయన చేసిన పనులన్నీ చొప్పించడానికే అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ? ఖచ్చితంగా. అంతేనంటావా? ఇంకో విషయం తెలుసా? ఆ, ఆడంటాడు సురేష్ గారు ఏమన్నాడు తెలుసా? ఎవడు సురేషా? ఆ. ఆ, ఏమన్నాడు తెలుసా? ఆ, ఈ సినిమా గనక ఆ, ఎలక్షన్స్ ముందొస్తే ఆ. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి రావాల్సిన 11 కూడా వచ్చేవి కాదంట. అమ్మని. ఆ. ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారా మీరు? సినిమాని సినిమాలా చూడరే. ఆ? విను. కానివ్వండి. సినిమా చూడటానికి నీలాగా ఈ ఏజ్ కాదు. ఆ, ఇక్కడ యూత్. అవును. యూత్ వాళ్ళ గేజులు పెద్దవు కదా, అంచేతను వెళ్ళి చూసుంటారు. నువ్వు అసలు ఏది విన్నావని. ఆ, అవును. ఈ గోలంతా మనకెందుకు గాని, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి వచ్చేది ఏమిటి? డాకు మహారాజా. బో బాలకృష్ణ గారు ఆయన చిచ్చర పిడుగు. ఈ సినిమా ఏం చేస్తారంటే దద్దరిల్లిపోయేలా చేస్తారు. అది నో డౌట్. మరి ఇంకేమిటి? పోస్తావా ఆ? పోస్తావా ఆ, లేస్తావా? నీదే కదా పోసుకో, నాకు అక్కర్లేదు, నాకు అయిపోయింది. సరే 2 ప్యాకెట్ వెళ్ళిపోతాను మరి. రెండు చాలా. నీకు చాలేదా? నీకు ఎంత తాగినా నీకు సరిపోద్దులే. ఆ, ఇప్పటికే కంగారు పడ్డావు. కంగారు పడ్డాం. లోపల నుంచి తన్నుకు వచ్చేస్తాను. ఎందుకంటే యథార్థాలు ఒప్పుకోవట్లేదు కదా, అందుకే అది యథార్థాలు. పైకి తన్నింది. అవునా? ఆ. చాలు నువ్వు తాగు. ఏమని చెప్పినప్పుడు వినాలి. అలాగే అలాగే. అలా కాదు ఇలా కాదు. ప్రతిదీ ఇంతే. కానీ మందు తాగితే మనిషి కాదు బాబాయ్ నువ్వు. ఏమన్నా ఎవరు మందు తాగితే మనుషులు కాదు, ఉమ్, రాక్షసులే అవుతారు. వస్తాను. సరే. బయలుదేరినా? మళ్ళీ ఎప్పుడు కూర్చుందాం? ఇంకా కష్టమని ఇదే పని. కూర్చున్నాం, రేపు కూర్చున్నాం, సరే. రేపు కూర్చున్నాం. ఏంటి హగ్గు బాబాయ్. ఈ వయసులో హగ్గులు ఏంట్రా? చాలు ఇంకా నొక్కకో చదువులే. మంట నీ హగ్గులు తగలయ్యా.